చూసిన తర్వాత పార్ట్ 2 ఎందుకు చూడొద్దాం అనుకున్నాం. అప్పుడు చూడాలి, లాగ్ అయింది అంటున్నారు. లెంత్ ఎక్కువ వేయడం వల్ల మీకు లాగ్ అనిపించింది. కారణం ఏంటంటే పోలీసులకు నక్సలిజానికి పేదరికానికి పెద్దానికి మధ్యలో జరిగే సంఘర్షణ, మనోవేదన అన్నమాట. అన్యాయంగా ఒకరు చనిపోతుంటే ఇంకొడు పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక మనిషి, ఒక డ్రైవర్ గా ఉండి ఒక సూర్య క్యారెక్టర్, అతను పడే మనోవేదన కనపడుతుంది ఇందులో. సూపర్ గా అనిపించేస్తుంది. అలాగే విజయ్ సేతుపతి కాదు, చిరంజీవి మెచ్చుకున్నాడు. నాకంటే ఉత్తమ నటుడు, ఇండియన్ ఉత్తమ నటుల్లో నాకంటే గొప్ప నటుడు అని చెప్పేసి. సో విజయ్ సేతుపతి గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంత అద్భుతంగా నటించాడు అనమాట. ఓల్డ్ లుక్ అయితే రియల్ క్యారెక్టర్ గుర్తుంది. మన ఫాదర్, మన తాతల కాలం నాటి సన్నివేశాలు గుర్తుంది. 70 CITC సూర్య నిజంగా ఒక నక్సలిజం లో వాళ్ళు చంపుతుంటే ఒక పోలీస్ క్యారెక్టర్ ఉండి తను పడే మనవేదన అయితే మనకి ఏడ్పుచ్చేస్తుంది. విడుదల 2 లో 1 కి తేడా ఏంటంటే అదొక క్యారెక్టర్ అయితే ఇదొక క్యారెక్టర్ అనుకోవాలి. అద్భుతంగా ఉంది. చనిపోతుంటే బాగుండేది ఫీలింగ్ అవుతుంది. అలాగే విజయ్ సేతుపతి గారు తన తోటి వ్యక్తులు చనిపోయినప్పుడు ఆయన పడే మనోవేదన, ఆయన ఏడుస్తుంటే నోటికెళ్ళి సొల్లు కారుతుంటే ఆ రక్తాన్ని చూసి ఆయన పడే మనోవేదన అయితే నిజంగా రియల్ గా ఒక ఉత్తమ నటుడు. ఇంత నటించగలరా, ఇంతకన్నా ఇంకా బాగా ఎవరైనా చేసి చూపించగలరా అనే ఫీలింగ్ అవుతుంది. నిజంగా నేనైతే ఆర్టిస్ట్ గా నిజంగా హీరోలు అనద్దు పోయి ఆర్టిస్టులు అనమాట, ఉత్తమ హీరోలు అనాలి, ఉత్తమ నటులు అనాలి. అటువంటి వాళ్ళలో మెగాస్టార్ నేను వస్తే, కమల్ హాసన్ వస్తే, రజనీకాంత్ వస్తే, మనకు తర్వాత ఈ తరానికి కాల్సిన వాడు విజయ్ సేతుపతి అనమాట. ఏం తక్కువ లేదు భయ్య, ప్రతి ఒక్కటి బాగుంది అనమాట. ఏం చెప్పారండి. అవునండి, దీంట్లో తగ్గినా కానీ ఆయన ఉన్న సన్నివేశాలు మనకు ఆయన పడే మనోవేదన అద్భుతంగా అనిపించేది. ఎందుకంటే పోలీస్ గా ఉన్నప్పుడు చట్టానికి వ్యతిరేకంగా నక్సలిజం ఉంటే వాళ్ళని ఖచ్చితంగా కాల్చి చంపాలి కదా. సో వాళ్ళని అన్యాయంగా చంపుతున్నాను ఈయన పడే మనోవేదన వచ్చిన మనకి ఏడుపు వచ్చేస్తాను అనమాట, కంటే నేను తెప్పిస్తాను అనమాట. సో ఇక విజయ్ సేతుపతి గారు వండర్ఫుల్ యాక్టర్, సూపర్ మూవీ విడుదలట్టు. ఆయన చనిపోకపోతే పార్ట్ 3 వస్తే బాగుండదు అనే ఫీలింగ్ కలిగింది. ఎందుకు చంపారో తెలియదు. చంపదు తప్పదనమాట. అంటే మోసం చేసి చంపారు. అది న్యాయంగా అనిపించింది, నాకు అది న్యాయంగా అనిపించలే. విజయ్ సేతుపతి చనిపోకుంటుంటే పార్ట్ 3 వచ్చింది. కాకపోతే ఆయనకి పిల్లలు ఉన్నారు కదా, సో పిల్లల ద్వారా ఏమైనా పార్ట్ 3 తీసుకొస్తారేమో. వెట్రిమారన్ సెల్యూట్ కాక మస్తు తీసిన సినిమా, మంచి మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.